1930లో జీవితం ఎలా ఉండేదో చూద్దామా? సూర్యనారాయణ 17 ఏళ్ళు, ఇంటి పెద్ద కొడుకు. చదువులో బాగానే ఉన్నా లోపల సినిమాల పిచ్చి. వెంకట్రావు వ్యవసాయం. ఇంట్లో ఎక్కువ డబ్బు ఉండదు కాని గౌరవం ఉండాలి అనుకునే కుటుంబం. బజార్లో కొత్త సినిమా పోస్టర్లు వేసుకున్నారు. పొడిచేసిన కాగితంపై చేతితో పూసిన పెద్ద పెద్ద అక్షరాలు. శ్రీ మినర్వా టాకీస్లో పుత్తడి బొమ్మ మ్యూట్ ఫిల్మ్. పోస్టర్ ముందు సూర్య నిలబడ్డాడు. అతని కళ్లల్లో మెరుపు. ఓసారి థియేటర్లో సినిమా చూస్తే నా జీవితం మార్చేస్తుందనిపిస్తోంది. కాని డబ్బు వాళ్ళింట్లో కష్టంగా దొరుకుతుంది. 1930లో మధ్యతరగతి అంటే ఇప్పటి మిడిల్ క్లాస్ కాదు. ఫాదర్ రోజుకు సంపాదన 2 నుండి 3 అనాలు. ఇంట్లో భోజనం శాకం, చారు, అప్పుడప్పుడు పెసరట్టు. జేబులో సూర్య దగ్గర 6 పైసలు మాత్రమే. సినిమా టికెట్ ధర 1 ఆనా. సూర్య మనసులో టెన్షన్. ఇంట్లో ఈ మధ్య ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇప్పుడే అడగడానికి సరైన టైం కాదు. 1930లో ₹1 16 ఆనాలు, 1 ఆనా 4 పైసలు, 1 మిఠాయి 1 పైసా. సినిమా టికెట్ 1 ఆనా అంటే చిన్నవారికి పెద్ద మొత్తం. 1930లో పెద్దగా బస్సులు లేవు. ఎక్కువ జనాలు నడకే, కొందరు సైకిల్. కొంచెం కాస్ట్లీ ట్రాన్స్పోర్ట్ అంటే గుర్రబ్బండి. థియేటర్ టౌన్ యొక్క ప్రధాన రోడ్లో ఉంటుంది. సూర్య తన ఇంటి నుండి 2 కిలోమీటర్లు నడుచుకుంటే చేరే దూరం. సాయంకాలం వెంకటపయ్య పనిమీద నుంచి ఇంటికి వచ్చి గడ్డం గీసుకుంటున్నాడు. సూర్య ఓ పక్క ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా చెబుతాడు. నాన్నా, నేడు మినర్వా టాకీలో కొత్త సినిమా వచ్చిందట. నేను వెళ్ళొచ్చా? ఫాదర్ ఒక్కసారి తలపై చూసి, సినిమాలన్నీ హంగామా, ఇంటిలో ఇన్ని పనులున్నాయి. సూర్య నిశ్శబ్దంగా జేబులో ఉన్న 6 పైసలు చూపించి, నా దగ్గర 6 పైసలున్నాయి, ఇంకో 2 పైసలిస్తే చాలు నాన్నా. ఫాదర్ కాసేపు ఆలోచిస్తాడు. ఇంట్లో డబ్బు సేవ్ చేయాలి తెలుసు, కాని బిడ్డ ఎదుగుతున్న వయసు కూడా తెలుసు. సరేరా, కాని రాత్రి ఆలస్యంగా రావద్దు. డబ్బు విలువ తెలుస్తుంది ఓసారి నీకు అని 2 పైసలు జాగ్రత్తగా అతని చేతిలో పెడతాడు. సూర్యముఖం వెలిగిపోతుంది. సూర్య జారీ పంచె వేసుకుని తెల్ల షర్టు వేసుకుని రోడ్డుమీద నడుస్తాడు. దారిలో గుండ్రంగా పెద్ద కెరోసిన్ లాంథర్లు, వెండర్ల కేకలు, పల్లీలు, బెల్లం మిఠాయి, పూతరేకులు. రోడ్లమీద కొందరు కాంగ్రెస్ పాంప్లెట్లు పంచడం. పక్కనే చాయ్ దుకాణం నుంచి బొగ్గువాసన. ఆ శబ్దాల్లోంచి బయటికి వచ్చేస్తాడు టాకీస్ భవనం. 1930 సినిమా అనుభవం అంటే స్క్రీన్ చిన్నది, సినిమా సౌండ్ ఉండదు. పక్కనే ఉంటాడు ఒక హార్మోనియం మోగించేవాడు. ప్రజలు ఆశ్చర్యపోయి అబ్బా అనడం. సూర్య ముందుకు వంగి స్క్రీన్పై హీరో ఓ దేవత పురాణకథలో వచ్చే సన్నివేశంలో విలువిద్య చేస్తుంటే అతను డైలాగ్ లేకున్నా ఆశ్చర్యపోతాడు. కెమెరా వర్క్ నేర్చుకోవాలి అనుకుంటాడు.